అమ్మా, ప్రతిదానికి నువ్వు టెన్షన్ పడకు. అపశకునం ఏమీ ఉండదు. అన్ని కార్యాలు మీరనుకున్నట్టే జరుగుతాయి. ఇది నా మాట కాదు, అమ్మోరి మాట. అరిష్టం జరగాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆ శక్తులు ఆగడాలను ఆపడానికి ముడిపడిన బంధం కావలిగా కాస్తుంది. విహారీ గారు, లక్ష్మి, ఏంటమ్మా? లక్ష్మి, మీ వృధా ప్రయత్నం మానుకోండి. గుర్తించలేని బంధాన్ని తెలుసుకుని దీవించండి. ఆ విహారీకి చావుగండం రావాలని నేను పెట్టిన పెట్టుడు ముహూర్తం గురించి ఏమేంటి ఇంత కరెక్ట్ గా చెప్పేసింది? అక్క, ఇవిడ మాటల్ని నమ్మకండి. మన దగ్గర డబ్బులు లాగడానికి ఏదేదో కల్పించి మాట్లాడుతుంది. అలా అనకూడదు అంబిక. నువ్వాగక్క, మనం ముందు వెళ్దాం పదండి. అక్కడ ఇంకా చాలా పనులున్నాయి. ముహూర్తానికి టైం అవుతుంది కదా, రండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? గదిలో ఉంది చూడు. ఒక నిమిషం ఆగండి అక్క. అమ్మా, ముడిపడిన బంధమని అంటున్నారు. అంటే మీరు కలపాలని చూస్తున్న బంధానికి మునిపెన్నడో ముడిపడిపోయింది. ఏంటమ్మా లక్ష్మి ఇది? అమ్మోరు తల్లి దీవించేసి ఒకరికి పసుపు కుంకుమల్ని సౌభాగ్యంలా ప్రసాదించిన తర్వాత మీరు పసుపు కుంకుమలు ఇచ్చినా అమ్మవారు స్వీకరించరు, దీవించరు. అక్క, నువ్వురా. ఎంతసేపు? వస్తున్నా. పంతులు గారు, ఆ అమ్మాయి వాళ్ళు అమ్మవారి గుడికి వెళ్ళొచ్చేసారు. ఆమె లోపల కూర్చోబెట్టండి, నేను పిలుస్తాను. అలాగే పంతులు గారు.
పంతులు గారు పిలుస్తాను అన్నారు. అప్పటి వరకు మీరు లోపల ఉండండి. మీరు కలపాలని చూస్తున్న బంధానికి మునిపెన్నడో ముడిపడిపోయింది. ఆ ప్లేట్ అందుకోండి. వీరబాబు గారు, లక్ష్మమ్మ చాలా కంగారు పడుతూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ప్రకాష్ ఫోన్ చేశాడు. మీ నాన్నగారిని జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి. వాడన్నంత పని చేసి మా నాన్నని ఇక్కడికి తీసుకొస్తాడేమో. ఎంతసేపు అయింది లక్ష్మి వెళ్ళి? ఒక 5 నిమిషాలు బాబు. ఆ ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళుంటుంది. ఎలాగైనా లక్ష్మిని కాపాడాలి. కానీ ఈ టైంలో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం, ఎలా లక్ష్మిని కాపాడడం? బాబు, దేవుడికి దండం పెట్టుకో. స్వామి, లక్ష్మిని కాపాడే మార్గం నువ్వే చూపించు.